మనం ఇప్పుడు షాద్ నగర్లో ఇండిపెండెంట్ హౌసెస్కి వాటర్ ప్రూఫింగ్ లీకేజ్ చేస్తున్నాము. ఈ సిమెంట్ రేకులు ఉన్నాయి కదా, సిమెంట్ షీట్స్లో నుంచి కిందికి వాటర్ కాకపోయింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి స్లాబ్ అన్ఈవెన్ ఉండటం వల్ల నీళ్ళు మొత్తం కిందికి గారుతుంది అన్నమాట. వాటర్ ప్రూఫింగ్ చేపిస్తా ఉన్నాం ఇక్కడ. ఇది మొత్తం కూడా దీంట్లో నుంచి వాళ్ళకి పోతున్నాయి. మొత్తం కంప్లీట్ అన్ఈవెన్ సర్ఫేస్ ఉంది, దానివల్ల వెళ్ళిపోతుంది అన్నట్టు. ప్లస్ ఈ డ్రాప్ ఫాల్ ఎడ్జ్కి మొత్తం కూడా పాకురు వచ్చేసింది. క్లియర్ చూస్తున్నారు కదా, ఈ లైన్ మొత్తం పాకురు వచ్చేసి మొత్తం ఆ డ్రాప్ అయితే మొత్తం పడిపోతుంది అన్నట్టు. ఇది క్రాక్ అవుతుంది, ఇది మొత్తం క్రాక్ వచ్చేసింది అన్నట్టు. ఈ షీట్ మొత్తం క్రాక్ వచ్చేసి వాటర్ పడుతుంది. ఈ ఫిల్లింగ్ ప్రాపర్గా లేదన్నట్టు, ఓవర్లాపింగ్ అవుతుంటుంది కదా. ఓవర్లాపింగ్ అయ్యే దగ్గర ఎక్కడ టాప్లో కానివ్వండి, బాటంలో కానివ్వండి, చేయక మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది. టైల్స్ అది షీట్స్ మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది. దీన్ని మొత్తానికి కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేస్తాను. Sir, thank you sir, thanks a lot for visiting my video sir.